హాయ్ హలో అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈ యొక్క నోటిఫికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి విడుదలైంది. సో మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్లో మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా మనకి గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ తాజాగా మనకు ఆర్ఆర్బీ విడుదల చేసింది. కాబట్టి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో, ఎవరైతే 10th క్లాస్ పూర్తి చేసుకున్న వారు ఉన్నారో, అదేవిధంగా 10th క్లాస్ తర్వాత ఐటీఐ పూర్తి చేసుకున్న వారు ఉన్నారో వారికి ఈ యొక్క నోటిఫికేషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఎవరైతే స్టూడెంట్ 10th క్లాస్ పూర్తి చేసుకున్న తర్వాత ఉద్యోగం కోసం ఆర్ఆర్బీ కోసం వెయిట్ చేస్తున్నారో వారికి ఈ నోటిఫికేషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. సో మనకు రైల్వేస్లోనే మనకు 7th CPC ప్రకారం జీతం తీసుకునే ఉద్యోగంగా మనకు ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ఉపయోగపడుతుంది. సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించి ఎంప్లాయ్మెంట్ న్యూస్ వచ్చేసి మనకు 27th డిసెంబర్లోనే విడుదలైంది. కానీ దానికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనకు కేవలం 31st జనవరి నుంచి అయితే స్టార్ట్ అయింది. ఈ యొక్క 31st జనవరి నుంచి మనకు 2nd మార్చ్ 2026 వరకు అయితే ఉంటుంది. ఈ డేట్లో పట్లనే మనం ఆన్లైన్ సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించిన ఫీ పేమెంట్, అదేవిధంగా అప్లికేషన్ సబ్మిషన్ అంతా కూడా మనకు 4th మార్చ్ 2026 వరకు అయితే ఉంటుంది. ఒకవేళ మనకి ఏదైనా మోడిఫికేషన్స్ ఉన్నా, లేదంటే ఇంకేదైనా కరెక్షన్స్ ఉన్నా అవన్నీ కూడా మనకు 5th మార్చ్ 2026 నుంచి మనకు 14th మార్చ్ 2026 వరకు అయితే టైం ఉంటుంది. సో ఈ యొక్క డేట్లో పట్టినే మనకు కావాల్సిన అప్లికేషన్ మొత్తం సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా దీనికి సంబంధించిన స్క్రైబ్ ఎవరైనా కూడా స్క్రైబ్ అవసరం వస్తే కనుక వారికి 15th మార్చ్ 2026 నుంచి 19th మార్చ్ 2026 వరకు అయితే టైం ఉంటుంది. ఈ డేట్లో పట్ల మనం స్క్రైబ్ సంబంధించిన రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాలని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. సో ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి వేరియస్ పోస్ట్స్, అంటే రకరకాల పోస్టులు అయితే ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు. దీంట్లో 7th CPC పే మ్యాట్రిక్స్ అయితే ఉంటుంది. దీంట్లో 18,000 రూపాయల ఇనిషియల్ శాలరీ అయితే ఉంటుంది. ఆ తర్వాత మనకి 18 నుంచి 33 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్న ఎవరైనా కూడా ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో దీని ద్వారా ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకు దాదాపు 22,195 ఉద్యోగాలకు సంబంధించిన భర్తీ అయితే మనకు నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు. కాబట్టి ఇది చాలా భారీ మొత్తంలో అని చెప్పుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఆర్ఆర్బీలో కూడా మనకు ఈ యొక్క భర్తీ అనేది జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా SC STలు కానీ, OBCలో నాన్ క్రిమిలియర్స్ కానీ, ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ కానీ, ఫిజికలీ డిసేబుల్స్ కానీ అందరూ కానీ ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా అప్లై అయితే చేసుకోవచ్చు. కాబట్టి ఎవరు కూడా ఈ యొక్క నోటిఫికేషన్ ఎక్కడ కూడా మిస్ చేసుకోకండి. సో దీనికి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అడగవచ్చు. సో మీకు ఖచ్చితంగా ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా ఆన్సర్ చేసే అవకాశం అయితే నాకు కామెంట్ సెక్షన్లో కలుగుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అదేవిధంగా మన యొక్క ఛానల్ ఖచ్చితంగా ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఒక లైక్ అయితే ఇవ్వండి. మీ యొక్క ఫ్రెండ్స్ కూడా ఈ యొక్క వీడియోను షేర్ చేయండి. సో ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకు ఆర్ఆర్బీలో ఉన్నటువంటి అన్ని ఆర్ఆర్బీలో అయితే మనకి 22,000 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే భర్తీ చేస్తారు. సో ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి సిటిజన్ ఆఫ్ ఇండియా ఎవరైతే భారతదేశ పౌరులై ఉండాలి, అదేవిధంగా సిటిజన్ ఆఫ్ నేపాల్ ఉన్న అప్లై చేసుకోవచ్చు, అదేవిధంగా సబ్జెక్ట్ ఆఫ్ నో భూటాన్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మనకు నోటిఫికేషన్లో క్లియర్గా తెలియజేశారు. సో ఏజ్ గ్రూప్ వచ్చేసి మనకు 18 నుంచి 33 ఇయర్స్ మధ్యలో ఉన్నవారు అయితే అప్లై చేసుకోమని చెప్పారు. దీంట్లో అన్రిజర్వ్డ్ కేటగిరీ వచ్చేసి మనకు 2/1/1993 నుండి భర్తీ అయి ఉండాలని చెప్పేసి చెప్పారు. అదేవిధంగా OBC నాన్ క్రిమి లేయర్లో 2nd జనవరి 1990 తర్వాత, SC STలకు వచ్చేసి 2/1/1988 కన్నా ముందు తర్వాత అయితే మనకు ఈ నోటిఫికేషన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు అని చెప్పారు. సో ప్రతి ఒక్కరికి కూడా మనకు రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సో OBCలో ఉన్నటువంటి నాన్ క్రిమి లేయర్ వారికి, అదేవిధంగా SC STల వారికి, ఎక్స్ సర్వీస్మెన్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా రిలాక్సేషన్ అయితే ఉంటుంది. వాటిని కూడా మీరు అఫీషియల్ నోటిఫికేషన్లో చెక్ చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయంలో ఖచ్చితంగా అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వారు ఎడ్యుకేషనల్ టెక్నికల్ క్వాలిఫికేషన్లో వచ్చేసి మనకు 10th క్లాస్ పూర్తయి ఉండాలి. అదేవిధంగా రెస్పెక్టెడ్ ట్రేడ్స్ ఏవైతే ఉన్నాయో ITఐ సంబంధించిన దాంట్లో ఆ యొక్క ట్రేడ్స్ మనం కంప్లీట్ చేసుకొని ఉండాలి. అదేవిధంగా అప్లికేషన్ సంబంధించిన ఫీ వచ్చేసి మనకు 500 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మీరు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కు అటెండ్ అవుతారో అప్పుడు మీకు 400 రూపాయల ఫీ అనేది మనకు రీఫండ్ రూపంలో వస్తుందని చెప్పేసి నోటిఫికేషన్లో చెప్పారు. అది వచ్చేస్తుంది. అదేవిధంగా SC STలకు సంబంధించి, అదేవిధంగా ఎక్స్ సర్వీస్మెన్లు, ఫిజికలీ డిసేబుల్స్, ఫీమేల్స్ ఎవరైతే ఉన్నారో వారికైతే 250 రూపాయల ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఈ యొక్క 250 రూపాయలు మళ్ళీ మనకు రీఫండ్ రూపంలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎప్పుడైతే మనం అటెంప్ట్ చేస్తామో అప్పుడు మనకి రీఫండ్ అనేది వస్తుంది. సో ఈ యొక్క విషయాన్ని కూడా అభ్యర్థులు గమనించి 0 ఫీ కింద ఖచ్చితంగా మీరు అప్లై అయితే చేసుకోండి. సో అదేవిధంగా మనకు ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాస్లు ఎవరైతే ఉన్నారో వారికైతే ఖచ్చితంగా మనకి 50,000 కంటే తక్కువ ఉన్నట్టుగా మనకు అఫిడవిట్ అనేది జత చేయాలని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని కూడా అభ్యర్థులు గమనించండి. సో ఈ యొక్క రైల్వేస్ ద్వారా మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఈజీగా మనకు ప్రతి సంవత్సరం కూడా నోటిఫికేషన్లు వస్తుంటాయి. దానికి ప్రిపేర్ ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ఉద్యోగాలకు సంబంధించిన అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ యొక్క నోటిఫికేషన్ ఎవరు కూడా మిస్ అవ్వకండి. మీ యొక్క ఫ్రెండ్స్కి అయితే ఈజీగా షేర్ చేయండి.
సో ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి దాదాపు 100 క్వశ్చన్స్ సంబంధించిన మార్క్స్ అయితే ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఈ యొక్క 100 మార్క్స్ సంబంధించి మనకు 90 నిమిషాల సమయం అయితే ఉంటుంది. ఈ యొక్క 90 నిమిషాల్లో జనరల్ సైన్స్లో 25 క్వశ్చన్లు, అదేవిధంగా మ్యాథమెటిక్స్లో 25 క్వశ్చన్లు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో 30 క్వశ్చన్లు, అదేవిధంగా జనరల్ అవేర్నెస్లో మనకి 20 క్వశ్చన్లు ఉంటాయి. సో దాదాపు మనకి 100 క్వశ్చన్ సంబంధించి మనకు ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఈ యొక్క ఎగ్జామినేషన్ కంప్లీట్ చేసిన తర్వాత దాంట్లో మనకి నెగిటివ్ మార్క్స్ అంటే ఉంటాయి. సో నెగిటివ్ మార్క్స్ కింద మనకి 1/3 ఏదైతే మనకు 3 తప్పు సమాధానాలకి మనకు ఒక క్వశ్చన్ అనేది మనకు కట్ ఆఫ్ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని కూడా అభ్యర్థులు గమనించండి. సో అదేవిధంగా మనకి అన్రిజర్వ్డ్ కేటగిరీలు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఖచ్చితంగా 40% వచ్చిన వారికి మాత్రమే షార్ట్ లిస్ట్ అనేది రెడీ చేస్తారు. ఎకనామికల్ వీకర్ సెక్షన్లో ఉన్న వారికి 40% మార్క్స్ రావాలి. ఓబీసీలో నాన్ క్రిమి లేయర్ వారికి 30% రావాలి. ఎస్సీ ఎస్టీలో 30% రావాలి. సో ఈ పర్సంటేజ్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా ఎవరైతే వచ్చారో వారికి మాత్రం ఖచ్చితంగా షార్ట్ లిస్ట్ అనేది రెడీ చేస్తామని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని గమనించండి. సో దీనికి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా మీరు సిలబస్ సంబంధించిన డౌట్స్ కానీ, డేట్ సంబంధించిన డౌట్స్ కానీ, లేకుంటే మరీ ఇతర డౌట్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్లో అయితే అడగొచ్చు. దాని ద్వారా మీకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేసే అవకాశం అయితే నాకు కలుగుతుంది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని అభ్యర్థులు గమనించండి. సో ఫ్రెండ్స్, ఇది ఆరోగ్యకి సంబంధించిన లేటెస్ట్ నోటిఫికేషన్. మళ్ళీ ఒక నోటిఫికేషన్తో మళ్ళీ ముందుకు వస్తాను. అందరికీ సెలవు. నమస్తే, బాయ్.